सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। నిన్న మనము అభ్యాసం 32లో ఉన్నటువంటి సంస్కృత వాక్యాలు తెలుగు వాక్యాలకు సమాధానాలు చూశాము. ఈ రోజు అభ్యాసం 33 మొదలు పెట్టుకుందాము. నిన్న చెప్పిన పాటలో ఏమైనా సందేహాలు ఉన్నాయా? అస్తు ప్రకృత మనుషరామః రాసుకోండి అందరూ. అభ్యాసం 33 నీటిగా పెట్టుకోండి. అభ్యాసం 33. అభ్యాసం 33 చూడండి, స్క్రీన్ మీద కనిపిస్తుంది, చూసి రాసుకోండి పుస్తకం లేని వాళ్ళు. అభ్యాసం 33 మొట్టమొదటి శబ్దకోశంలో మొట్టమొదటి శబ్దం ఏం చెప్పి రాజన్ శబ్దం ఇచ్చండి. రాజన్ 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 అంటే రాజా అని అర్థం. రాజన్ అంటే రాజా. నెక్స్ట్ పూషన్ 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 అంటే సూర్యుడు. రాజన్ అంటే రాజా, పూషన్ అంటే సూర్యుడు. పూషన్ అంటే సూర్యుడు. పూషన్ అంటే సూర్యుడు. నెక్స్ట్ మూర్ధన్. మూర్ధన్ అంటే మస్తకం. మూర్ధన్ అంటే మస్తకం. మూర్ధన్ అంటే మస్తకం. నెక్స్ట్ గ్రావన్. గ్రావన్ అంటే రాయి. గ్రావన్ అంటే రాయి. నెక్స్ట్ తక్షన్. తక్షన్ అంటే వడ్రంగి పనిచేసేవాడు. చెక్క పని చేస్తాం కదా, అతను వడ్రంగి అంటాం. కిటికీలు తలుపులు చేసేవాళ్ళు ఉంటారు కదా, ఆచార్యులు అంటాం వాళ్ళని. తక్షన్ అంటే వడ్రంగి, అంటే వడ్రంగి పని చేసేవాడు, చెక్క పని చేసేవాడు. నెక్స్ట్ ఉక్షన్ అంటే బైల్, ఎద్దు. ఉక్షన్ అంటే బైల్ అంటే ఎద్దు. నెక్స్ట్ నది. ఇంతవరకు మనకు రాజన్, పూషన్, మూర్ధన్, గ్రావన్, తక్షన్, ఉక్షన్ ఇవన్నీ నకారాంత శబ్దాలు అండి. ఇవన్నీ కూడా రాజన్ శబ్దానికి సమానంగా నడుస్తాయి. రాజన్ శబ్దానికి సమానంగా నడుస్తాయి. ఇక్కడ ఇప్పుడు వచ్చేటువంటి స్త్రీలింగ శబ్దాలు దీర్ఘ ఇకారాంత శబ్దాలు స్త్రీలింగంలో. సో రాసుకోండి. నెక్స్ట్ శబ్దం నది, దీర్ఘం అండి. నది అంటే నది అని అర్థం. నది ప్రసిద్ధం కాబట్టి అర్థం స్పష్టంగా ఉంది. నెక్స్ట్ నారీ అంటే స్త్రీ. నారీ దీర్ఘ, అన్ని దీర్ఘ ఇకారాలు ఉండాలి, గుర్తుపెట్టుకోండి. నారీ అంటే స్త్రీ. నారీ అంటే స్త్రీ. నెక్స్ట్ పత్ని. పత్ని అంటే కూడా స్త్రీ, అంటే భార్య. పత్ని అంటే భార్య లేదా స్త్రీ అని పెట్టుకోండి. నెక్స్ట్ జనని అంటే మాత. జనని అంటే మాత. జనని అంటే మాత. పృథ్వీ. పృథ్వీ. పృథ్వీ అంటే భూమి. పృథ్వీ అంటే భూమి.
పృథ్వీ అంటే భూమి. నెక్స్ట్ పుత్రి అంటే పుత్రి. పుత్రి అంటే పుత్రి కుమార్తె. పుత్రి అంటే పుత్రి. నెక్స్ట్ ఇవి మనకు ఇంతవరకు ఇవన్నీ దీర్ఘ ఈకారాంత స్త్రీలింగ శబ్దాలు అండి. ఇవన్నీ కూడా నది శబ్దం చేసుకుని నది శబ్దానికి సమానం నడుస్తామండి. నది, నాది, పత్ని, జనని, పృథివీ, పుత్రి ఇవన్నీ కూడా. ఇంకా దీనికి ఇవే కొన్ని శబ్దాలు, ప్రముఖమైన శబ్దాలు చెప్పాను. దాన్ని ఆధారం చేసుకుని మనం మిగిలిన శబ్దాలు కూడా ఇటువంటి దీర్ఘ ఈకారాంత శబ్దాన్ని కూడా నది శబ్దానికి సమానం నడిపించవచ్చు. కాబట్టి కొన్ని మెయిన్ ముఖ్యమైనటువంటి శబ్దాలు చెప్పుకున్నాం. దాన్ని బట్టి మిగిలిన తెలియని శబ్దాలు కూడా ఇదే విధంగా మనం నడిపించుకోవచ్చు. అస్తు. ఇప్పుడు కొన్ని ధాతువులు రాసుకోండి. ధాతువులు. క్రూత్ ధాతు అండి. క్రూత్. క్రూత్. క్రూత్ ధాతుకి అర్థం వర్ణించడం. వర్ణించడం లేదా వివరించడం లేదా వర్ణించడం. వర్ణించడం. క్రూత్ ధాతుకు మీనింగ్ ఏంటి? క్రూత్ దీర్ఘకారం. క్రూత్ ధాతుక మీనింగ్ వచ్చేసి వర్ణించడం లేదా వివరించడం. దీనికి రూపం వచ్చేసి కీర్తయతి, కీర్తయతః, కీర్తయంతి అలా నడుస్తుంది. ఇది కూడా చోరయతికి సమానం నడుస్తుందండి. ఇది కూడా చోరయతికి సమానంగానే నడుస్తుంది. ఓకే, అందుకే కీర్తయతి, కీర్తయతః, కీర్తయంతి అలా నడుస్తుంది రూపం. కీర్తయతి, కీర్తయతః, కీర్తయంతి. నెక్స్ట్ అండి మంత్రధాతు. మంత్ర. మంత్ర. మంత్రధాతుకు అర్థం మంత్రనా చేయడం అంటే ఆలోచించడం, రహస్యంగా ఆలోచించడం. రహస్యంగా ఆలోచించడం. రహస్యంగా ఆలోచించడం. ఇది ఆత్మీయ పదంలో ఉందండి. ఇది ధాతులా ఉంది ఆత్మీయ పదంలో. రాసుకోండి. మంత్రయతే, మంత్రయేతే, మంత్రయంతే. సేవతే ధాతుకు సమానం నడుస్తున్నమాట. సేవతే ధాతుకి సమానంగా మంత్రయతే, మంత్రయేతే, మంత్రయంతే. మంత్రయతే, మంత్రయేతే, మంత్రయంతే. మంత్రణ అంటే గంభీరంగా రహస్యంగా మాట్లాడుకోవడం. మంత్రణ చేసుకోవడం. మంత్రణం చేసుకుంటే రహస్యంగా మాట్లాడుకోవడం అంట. ఇలా గంభీరంగా విచారించడం. ఇవన్నీ అర్థాలు తీసుకోవచ్చు. నెక్స్ట్ అండి తర్జ్ ధాతు. తర్జ్ భయపెట్టడం. భయపెట్టడం. తర్జ్ ధాతుకు మీనింగ్ ఏంటి? భయపెట్టడం. భయపెట్టడం. రూపం వచ్చేసి తర్జయతి, తర్జయతః, తర్జయంతి. 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 నెక్స్ట్ తర్క ధాతు. తర్క్. తర్క్ ధాతు. తర్క్. తర్క ధాతుకి తర్క వితర్కం చేయడం. ఆలోచన ప్రతి దాంట్లో తర్కం చేస్తుంది. ఇది ఎందుకు, ఏమిటి, ఎలా అనేది తర్కించడం. ఓకేనా? తర్క ధాతుకి తర్కించడం అంటే దాన్ని ఇంకేం చెప్పచ్చు? తర్కించడం, వాదించడం. వాదించడం. ఒకటి వాదించడం అంటే అన్ని, ఒకటి అహేతుబద్ధంగా వాదించడం, ఒకటి వితండ వాదనం అండి మహోదయ. వితండ వాదనం. వితండ అంటే దోషయుక్తంగా వితండ ఉంటుంది.
వాదం అంటే సరిపోతుంది. వాదం తర్కయుక్తం ఉంటుందంట, అంటే తార్కికంగా ఉంటుంది, తార్కికంగా ఆలోచించడం. వితండం అంటే మళ్ళీ ఏమవుతుంది, మిథ్యా వితండవు చేస్తుంటారంట, వాళ్ళ స్వార్థ ప్రయోజన సిద్ధి కోసం వితండ చేస్తుంటారంట. అంటే లేదు ఉన్నట్టుగా ఉన్నది లేటి కల్పించి చెప్పడం, అది వితండం అవుతుంది. ఇవి న్యాయదర్శనంలో వస్తాయి కాబట్టి వితండ కాదు, వాదం చెప్పుకోవచ్చు, వాదించడం. ఓకే, వస్తు అండి. తర్కించడం, అంటే యుక్తిపూర్వకంగా తర్కన వాదం చేయడం. సో రూపం వచ్చేసి తర్కయతి, తర్కయత, తర్కయంతి. తర్కయతి, తర్కయత, తర్కయంతి. మహోదయ, ఇందాక తర్జ అనేది ఆత్మనేపథ్య మహోదయ? తర్జ పరస్మయ పదండి. తర్జయతి, తర్జయత, సారీ, ఆత్మీయపదంలో ఉంది. ఆత్మీయపదాయనే రెండు ఉన్నాయి, ఇబ్బంది లేదు, ఆత్మీయపదం రాసుకోండి. తర్జయతే, తర్జయేతే, తర్జయంతే, ఇక్కడ రెండు ఆత్మీయపదం ఇచ్చాడు. మంత్రయతే, తర్జయతే, ఆత్మీయపది హీ హే, ఆత్మీయపదంలో ఉంటాయి, పరస్మపదం లేవండి. ఓకే, మారిపోతాయి. ఈ రెండు ధాతులు ఆత్మీయ పదంలోనే ఉంటాయి. హీ అని చెప్పి బలంగా చెప్పాడంట. హీ చెప్పాడు నిశ్చయంగా ఆత్మీయ పదంలోనే ఉంటాయి, పరస్మ పదంలో ఉండవని దీన్ని బట్టి అర్థం చేసుకోండి. అది మార్చుకోండి. ఏది తర్జయతే, తర్జయేతే, తర్జయంతే, భయపెట్టడం. తర్జయతే, తర్జయేతే, తర్జయంతే. తర్జయతే, తర్జయేతే, తర్జయంతే. అస్తు మహోదయ, అయితే ఇది ఉభయపది కాదా అండి? ఉభయపది కాదండి. ధాతు ఉభయపదిగా ఒక సూత్రం వల్ల అది ఆత్మపదంలోకి మారిపోతున్నాం. అంటే పరస్మైపది ఇది ఉండదు అయినప్పటికీ కూడా అది మా అన్య సూత్రం ప్రకారంగా మారిపోతుంది. ఓకేనా, అందుకే ఓన్లీ ఇక్కడ ఆత్మీయపది తీసుకోవాలి. అస్తు, నెక్స్ట్ అండి. ఆ ప్లస్ స్వద్ ధాతు అండి. ఆ ప్లస్ స్వద్ ధాతు, ఆ ప్లస్ స్వద్ ధాతు అంటే రుచి తీసుకోవడం. స్వాదిష్టాన్ని రుచిపూర్వక, రుచి ఎలా ఉందని చూస్తుంటారా, స్వాదు తీసుకోవడం, స్వాదిష్టం, ఆస్వాదించడం, స్వాదించడం, ఆస్వాదించడం, ఆస్వాదించడం. ఆ ప్లస్ పద్ధతికి ఆస్వాదించడం. నీకు రూపం కూడా అదే విధంగా ఉంది. ఆస్వాదయతి, ఆస్వాదయత, ఆస్వాదయంతి. ఆస్వాదయతి, ఆస్వాదయత, ఆస్వాదయంతి. ఆస్వాదయతి, ఆస్వాదయత, ఆస్వాదయంతి. నెక్స్ట్ అండి. నెక్స్ట్ గర్హ ధాతు అండి. గర్హ అంటే నిందించడం, నిందించడం, నిందించడం. గర్హ ధాతుకి నిందించడం. గర్హయతి, గర్హయత, గర్హయంతి. గర్హయతి, గర్హయతి, గర్హయత, గర్హయంతి. గర్హయతి, గర్హయత, గర్హయంతి. గురుగారు, ఆస్వాద్లో దీర్ఘం ఉందండి. ఆస్వాదయతి, వా దీర్ఘం ఉందండి. ఆస్వాదయతి అంటే టెక్స్ట్ లో దీర్ఘం ఇవ్వలేదు, ఆస్వాద్ అని రాసి. ఆస్వాద ధాతు ఆస్వాదే, రూపంలో Okay. ఆస్వాద, రూప రాష్ట్రం ఆస్వాదయతి రాస్తాం. ఆస్వాదయతి టెస్ట్లోనే వాద దీర్ఘం పెట్టుకుని ధాతు ఆస్వాదే, కానీ రూపం రాసేటప్పుడు ఆస్వాదయతి అని రాస్తాం. ఆస్వాదయతి. అస్తు మహోదయ. నెక్స్ట్ అండి. గర్హ ధాతుకి గర్హయతి, గర్హయత, గర్హయంతి, నిందించడం. గర్హయతి, గర్హయత, గర్హయంతి. నెక్స్ట్ ధాతు గవేష్ ధాతు అండి. అంటే వెతకటం, అన్వేషించటం, అన్వేషించడం, అన్వేషించడం. గవేష్ ధాతుకి అన్వేషించడం లేదా వెతకటం, అన్వేషించడం లేదా వెతకటం.
రూపం వచ్చేసి గవేషయతి, గవేషయతః, గవేషయంతి అలా నడుస్తుంది. గవేషయతి, గవేషయతః, గవేషయంతి, గవేషయతి, గవేషయతః, గవేషయంతి, గవేషయతి, గవేషయతః, గవేషయంతి. అస్తు. నెక్స్ట్ అండి, కొన్ని అవ్యయపదాలు ఇస్తున్నాయి ఇక్కడ. అవ్యయపదాలు రాసుకుని. సుష్టు అంటే మంచి అని అర్థం. సుష్టు అస్తి, శోభనం అస్తి అంటుంటాం కదా. సుష్టు ఉక్తవాన్, సాధు ఉక్తవాన్ అర్థంలో సుష్టు శబ్దం. సుష్టు అవ్యయపదం. సుష్టు అంటే మంచిది. సుష్టు కథం అస్తి, సుష్టు అస్తి అంటున్నారు కదా, అది సుష్టు అంటే మంచిది, బాగుంది అని అర్థం. నెక్స్ట్ స్వయం. స్వయం అంటే స్వయంగా. 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 స్వయం గచ్చతి, స్వయం లిఖతి, స్వయం పఠతి అలా అంటున్నారు. స్వయం అంటే స్వయంగా. తనకు, తనకే తాను, తనకు తానుగా అంటే తనకే తాను అని అర్థం. నెక్స్ట్ మిథః. మిథః అంటే పరస్పరం. మిథః అంటే ఏమిటి? పరస్పరం. మిథః అంటే ఏమిటి? పరస్పరం, ఒకరికొకరు. మిథః అంటే పరస్పరం అంటే ఒకరికొకరు. మిథః అంటే పరస్పరం అంటే ఒకరికొకరు. ఒకరికొకరు. నెక్స్ట్ అండి, మళ్ళీ పరస్పరం. మిథః శబ్దము చెప్పొచ్చు, లేదా పరస్పరం అని కూడా అదే, ఒకరికొకరు. పరస్పరం అంటే ఒకరికొకరు. పరస్పరం, ఒకరికొకరు. పరస్పరం అంటే ఒకరికొకరు. నెక్స్ట్ జాతు. పరస్పరం అంటే పరస్పరం అండి, ఒకరికొకరు, అదే అర్థం వస్తుంది. నెక్స్ట్ జాతు. జాతు అంటే కవి, ఎప్పుడో ఒకప్పుడు, తెలియదు. జాతు అంటే ఎప్పుడో, కవి ఎప్పుడో. కదాపి ఎప్పుడు కూడా, లేదా ఎప్పుడైనా కూడా, ఎప్పుడు కూడా లేదా ఎప్పుడైనా కూడా. కదాపి ఆగచ్చదు, ఎప్పుడైనా వచ్చేయండి. భవాన్ కదాపి ఆగచ్చదు అంటే ఎప్పుడైనా వచ్చేయండి, అలాగా. కదాపి అంటే ఎప్పుడైనా, లేదా ఎప్పుడు కూడా, ఎప్పుడో ఒకప్పుడు. ఎప్పుడైనా రాయండి, ఎప్పుడైనా. భవాన్ కదాపి ఆగంతుం శక్యతే, ఎప్పుడైనా కూడా రావచ్చినట్టుగా, ఎప్పుడైనా. జాతు అంటే ఎప్పుడో, ఎప్పుడైతే అప్పుడు అంటాం కదా, ఎప్పుడో అంటే ఎప్పుడైనా కూడా, ఎప్పుడు అన్నట్టు. జాతు కూడా అవ్యయపదం. మనకు ఒక శ్లోకం, నా జాతు కామః కామానాం ఉపభోగేన శామ్యతి. నా జాతు శబ్దం వచ్చింది ఇక్కడ. నా జాతు కామః కామానం అంటే కవివి ఎప్పుడైనా ఈ ఉపభోగాలు, ఈ భోగాలు ఏవైతే ఉన్నాయో సంసారంలో, ఉపభోగేన నా శామ్యతి, ఉపభోగం చేయడం వల్ల అవి శాంతించవు. ఇంకేమవుతాయి? హవిషా కృష్ణ వర్త్మేవా భూయ ఏవావి వర్ధతే. ఇవన్నీ ఇంకా అగ్నిలో నెయ్యి వేస్తే విధంగా ఆ సముద్రం ప్రజ్వలిస్తాయో ఆ రకంగా ఈ భోగాల నుంచి మనం ఇంకా ఆ ఇంద్రియాలు కుశలతాపూర్వకంగా మనం వేధిస్తూ ఉంటాయి. అంటే ఆ కామనలు, కోరికలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా పెరుగుతాయి. భోగాలను అనుభవించడం వల్ల భోగాల పట్ల ఆసక్తి పెరుగుతుంది, తగ్గదు. ఒకసారి వదులుతుంది, ఇది ఒక్కసారి ఏమవుతుంది, ఇది ఒకసారి. ఆ ఒక్కసారి ఆ సంస్కారం నాటకపోతూ ఉంటున్నాడు. ఆ సంస్కారం ప్రబలం అయ్యే కొద్దీ దాని పట్ల ఆసక్తి తీవ్రంగా అయిపోతున్నాడు, ఇంకా తగ్గించుకో. కాబట్టి దాన్ని మొదట్లోనే మనం తుంచివేయాలి, దాన్ని తొలగించుకోవాలి. అస్తు. నెక్స్ట్ ఇవి మనకు శబ్దకోశంలో ఉన్నటువంటి శబ్దాలండి. ఓకేనా? ఇప్పుడు రాసుకోండి. ఇవి చెప్పాను, రాజన్ నుండి మొదలుకొని పూషన్, మూర్ధన్, గ్రావన్, తక్షన్, ఉక్షన్ ఇవన్నీ కూడా రాజన్ శబ్దానికి సమానం నడుస్తాయి. నెక్స్ట్ నది శబ్దం నుండి మొదలుకొని పుత్రి శబ్దం వరకు ఇవన్నీ స్త్రీలింగంలో నది శబ్దానికి సమానం నడుస్తాయి. నది శబ్దానికి సమానంగా నడుస్తాయండి. కాబట్టి అవి మీరు చూసి రాసుకోండి. మీకు వాట్సాప్లో పెట్టారు, రాజన్ శబ్దం ఒకసారి చూసుకోండి. ఇక చదువుతున్నాను. అన్నంత పుల్లింగ శబ్దం అండి. రాజన్లో అన్నంతం. అన్నంతం ఎలా ఉంది ఇక్కడ? నకారంతం కదా. నకారంతం అన్నంతమా?
నకారాంతమే, కానీ నకారానికి ముందే ఉంది అంతిమ రాజన్ శబ్దంలో అంతిమ వర్ణానికి ముందున్న వర్ణం ఏంటి? జకారంలో ఉండే అకారము. ఆ అకారాన్ని కలిపి చెప్తున్నాం, దాన్ని అన్నంతం అంట. అన్ శబ్దం అంతిమంలో ఉంది కాబట్టి అన్నంత పుల్లింగము అంటాం ఇది. ఓకేనా? కొన్ని ఇకారాంతం కూడా ఉంటాయండి. కరిన్ శబ్దం ఉంది, కరిన్ కూడా నకారమే. మాకు నకారాంతానికి సమానం కంటే కరింగ్ సమానం అని కూడా సందేహం రావచ్చు. కాబట్టి అది కరిన్ శబ్దం ఏంటి? ఇన్నంత పుల్లింగం అది. ఇది అన్నంత పుల్లింగం. అన్నంత పుల్లింగం రాజన్ శబ్దానికి సమానం నడుస్తుంది అని అర్థం చేసుకోవాలి. అందుకే రూపం ఎలా నడుస్తుంది? రాజా, రాజానౌ, రాజానః, రాజానం, రాజానౌ, రాజ్ఞః, రాజ్ఞా, రాజ్భ్యాం, రాజభిః, రాజ్ఞే, రాజ్భ్యాం, రాజభ్యః, రాజ్ఞా, రాజభ్యాం, రాజభిః. స్వాది తృతీయ భక్తిలో రాజ్ఞా, రాజభ్యాం, రాజభిః, రాజ్ఞే చతుర్థి భక్తిలో రాజభ్యాం, రాజభ్యః. పంచమి భక్తిలో రాజ్ఞః, రాజభ్యాం, రాజభ్యః. షష్ఠిలో రాజ్ఞః, రాజ్ఞోః, రాజ్ఞాం, రాజ్ఞః, రాజ్ఞోః, రాజ్ఞాం. నెక్స్ట్ సప్తమిలో రాజ్ఞి లేదా రాజని, మరి రాజ్ఞోః లేదా రాజసు, రాజసు. ఈ రకంగా మనము సప్తమి భక్తిలో రూపాలు ఉంటాయి. నెక్స్ట్ సంబోధన భక్తిలో హే రాజన్, హే రాజానో, హే రాజానః. ఇది మనకు దీనికి సమానంగానే మిగిలిన శబ్దాలు పోషణ్, మూర్ధన్, గ్రావన్ శబ్దాలు కూడా ఇదే విధంగా రూపాలు ఇస్తాయి. కాబట్టి దీనికి సమానం. జీ ఇక్కడ పూషన్ శబ్దం కూడా ఇదే విధంగా వస్తుంది అన్నారు కదా. రాజ్ఞః వచ్చినప్పుడు పూషన్ అది ఎలా వస్తుంది అండి? పూష్ణః. పూష్ణః, పూష్ణ, పూష్ణ, పూష్ణే, పూష్ణః, పూష్ణః, పూష్ణి, హే పూషన్ అలా నడుస్తుంది. అలాగే తక్షణకి తక్ష, తక్షానం, తక్ష, తక్షే, తక్ష్ణః, తక్ష్ణః అలా వస్తుంది. అంటే వీటికి నకారం వస్తుందా? తక్షణ వస్తుంది, నకారం వస్తుంది. ఓకేనా? అలాగే అన్నిటికీ ఉక్ష్ణ, ఉక్ష్ణే, ఉక్ష్ణః, ఉక్ష్ణః, ఉక్ష్ణి అలాగా. మూర్ధ, మూర్ధానం, మూర్ధ్న, మూర్ధ్నే, మూర్ధ్నః, మూర్ధ్నః, మూర్ధని. అలాగే గ్రావ, గ్రావాణం, గ్రావ్ణ, గ్రావ్ణే, గ్రావణః, గ్రావణః, గ్రావణి. ఈ రకంగా ఉంటాయండి. ఓకేనా? అంటే రాజా అంటే రాజా, రాజానం అంటే రాజును, రాజ్ఞ అంటే రాజు ద్వారా, రాజ్ఞే రాజు కోసం, రాజ్ఞ రాజు వలన లేదా రాజు నుండి, రాజ్ఞ షష్ఠి భక్తులు రాజు యొక్క, రాజ్ఞి రాజులో లేదా రాజు యందు, హే రాజన్ సంబోధన భక్తి. ఓకే, అస్తు. ఈ రకంగా చూసుకోవాలి. నెక్స్ట్ ఇది అదే విధంగా రాసుకోండి, మీరు గ్రూపులు పెట్టారు. నెక్స్ట్ నది శబ్దం కూడా సేమ్ అదే విధంగా ఉంటుందండి. మా నది శబ్దం చాలాసార్లు చూసుకున్నాం. నది, నద్యౌ, నద్యః, నదిం, నది, నది, నదిం, నద్యౌ, నదీః, నద్యా, నదిభ్యాం, నదిభిః, నద్యై, నదిభ్యాం, నదిభ్యః. మళ్ళీ నద్యః, నదిభ్యాం, నదిభ్యః, నద్యః, నద్యోః, నదీనాం, నద్యాం, నద్యోః, నదీషు, హే నది, హే నద్యౌ, హే నద్యః. ఈ రకంగా మిగిలిన శబ్దాలు కూడా నారీ శబ్దం, పత్ని, జనని ఇవన్నీ కూడా ఇదే విధంగా నది శబ్దానికి సమానం నడుస్తాయి. కాబట్టి వాటిని చూసి రాసుకోండి. అస్తు. ఇప్పుడు మనము వ్యాకరణ అంశాలు రాసుకుందాం. రాసుకోండి. వ్యాకరణ అంశాల్లో ముందుగా రాసుకోండి, హెడింగ్ పెట్టుకోండి. వ్యాకరణం రాజన్ కామ, నదీ కామ, రాజన్ కామ, నదీ కామ, తవతు. ఇక్కడ మనం ఇంతవరకు 2 అభ్యాసాలు తా ప్రత్యయాన్ని ఉపయోగించి అన్ని వాక్యాలు చూసాము. ఒక తవతు ప్రత్యయాన్ని ఉపయోగించి ఇక్కడ చూద్దాము. తవతు ప్రత్యయాన్ని ఉపయోగించి తవతు కామ, ఇంకా చురాదిగణ, చురాదిగణ ధాతువులు, చురాదిగణం యొక్క ధాతువులు.
చురాది గణం, చురాది అంత్యగణం అండి, చురాది గణం యొక్క ధాతువులు బ్రాకెట్ క్లోజ్ చేసుకోండి. అంటే ఈ వీటిని ఉపయోగించి మనకు వ్యాకరణ అంశాలు ఉంటాయి, వీటిని ఉపయోగించి మనం వాక్యాలు రాసుకుంటామంట. ఓకే, సో ధాతులు మొత్తం కూడా చూరైతే సమానంగా ఉంటాయి. కీర్తయతి, వర్ణయతి, మంత్రయతే, తర్జయతే, తర్కయతి, ఆస్వాదయతి, గరహయతి, గవేషయతి, ఇవన్నీ చోరైతికి సమానంగా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా మీరు చోరైతికి ధాతు ముందు పెట్టుకుని ఇందులో కూడా ఏదో 2 రూపాయలు రాసేయండి. అది రాయడం వల్ల మీకు త్వరగా ఐడెంటిఫై చేయొచ్చు. 10 లెక్కలు రాసుకోండి, దాన్ని వదిలేయద్దు. ఇక్కడ మనకి లకారాలు రాయడం లేదు అని చెప్పి వదిలేయద్దు అని. అక్కడ అయినా కూడా మీరు లకారాలు మొత్తం 10 లెక్కలు కంటిన్యూ రాసుకుంటున్నారు. రోజు ప్రతి అభ్యాసంలో ఏదైతే వచ్చిందో దానికి సంబంధించిన ఒక్కొక్క లకాలు ఖచ్చితంగా 10 లెక్కలు రాయాలి. రాయడం వల్ల కూడా మీకు చాలా త్వరగా ఏ లకారంలో ఉండి ఐడెంటిఫై చేయవచ్చు ఫస్ట్. అందుకే అందరూ రాసుకోండి. జీ మహోదయ, జీ ఇది ధాతు శబ్దానికి బహువచనం ధాతవః అండి, ధాతు ఏనా? ధాతు శబ్దం ఉకారాంత శబ్దం. ధాతు, ధాతు, ధాతవః, గురు, గురు, గురవః, అలాగా. ధన్యవాదాలు. నెక్స్ట్ రాసుకోండి. నియమం 126. నియమం 126. నియమం 126 రాసుకోండి. తవతు ప్రత్యయము, తవతు ప్రత్యయము భూతకాల అర్థం చెప్పడం కోసం వస్తుంది. తవతు ప్రత్యయము భూతకాల అర్థంలో వస్తుంది. చూడు, ప్రత్యయం వచ్చిందంటే ఖచ్చితంగా ఏదో ఒక అర్థాన్ని తీసుకొని వస్తుందండి. ప్రత్యయం అంటే ఏదో ఒక అర్థం ఉందని అర్థం అన్న. ప్రత్యయం వచ్చిందంటే ఏదో ఒక అర్థాన్ని అంటి పెట్టుకొని వస్తున్నాం అంట, వెంట పెట్టుకొని వస్తున్నాం అంట. కాబట్టి ఇక్కడ ఏ తవతు ప్రత్యయం అర్థంలో వచ్చింది? భూతకాల అర్థంలో వచ్చింది. తవతు ప్రత్యయం భూతకాల అర్థంలో వస్తుంది. తవతు ప్రత్యయం భూతకాల అర్థంలో వస్తుంది. ఇంకా ఈ ప్రత్యయాన్ని అంటే తవతు ప్రత్యయాన్ని ఈ ప్రత్యయాన్ని కర్తృవాచ్యంలో ఉపయోగిస్తాము. ఈ ప్రత్యయాన్ని కర్తృవాచ్యంలో ఉపయోగిస్తాము. ఈ ప్రత్యయం కర్తృవాచ్యంలో ఉపయోగిస్తాము. అందువలన కర్తృవాచ్యంలో వాక్యం రాసేటప్పుడు కర్తృవాచ్యంలో వాక్యం రాసేటప్పుడు కర్త అనేది ప్రథమ విభక్తిలో ఉంటుంది. కర్మ అనేది ద్వితీయ విభక్తిలో ఉంటుంది. క్రియాపదం మాత్రం కర్తను అనుసరించి ఉంటుంది. లింగము విభక్తి వచనం ఉంటాయండి. క్రియాపదం మాత్రం కర్తను అనుసరించి లింగము విభక్తి వచనం ఉంటాయి. క్రియాపదం మాత్రం కర్తను అనుసరించి లింగము విభక్తి వచనం ఉంటుంది. క్రియాపదం మాత్రం కర్తను అనుసరించే, కర్త లింగము ఏంటి, విభక్తి ఏంటి, వచనం ఏంటి, దాని ప్రకారంగా ఉంటుంది. కర్తను అనుసరించి క్రియాపదం మాత్రం కర్తను అనుసరించి లింగము విభక్తి వచనం ఉంటుంది. ఇంకా ఈ కర్తృవాచ్యంలో కర్త ప్రధానంగా ఉంటుంది. కర్తృవాచ్యంలో కర్త అనేది ప్రధానంగా ఉంటుంది. ఈ తా ప్రత్యయాన్ని ఉపయోగించి కానీ ఈ తవతు ప్రత్యయాన్ని ఉపయోగించి
దాన్ని రాసుకుని ఈ తవతు ప్రత్యయాన్ని ఉపయోగించి రూపం తయారు చేసేటప్పుడు తవతు ప్రత్యయాన్ని ఉపయోగించి ఏదైతే రూపం తయారు చేస్తామో తవతు ప్రత్యయాన్ని ఉపయోగించి ఏదైతే రూపం చేస్తామో తవతు ప్రత్యయాన్ని ఉపయోగించి ఏదైతే రూపం తయారు చేస్తామో తవతు ప్రత్యయాన్ని ఉపయోగించి ఏదైతే రూపము తయారు చేస్తామో ఆ రూపము పుల్లింగంలో భగవత్ శబ్దానికి సమానంగా నడుస్తుంది. పుంలింగంలో భగవత్ శబ్దానికి సమానంగా నడుస్తుంది. స్త్రీలింగంలో నది శబ్దానికి సమానంగా నడుస్తుంది. స్త్రీలింగంలో అయితే నది శబ్దానికి సమానంగా నడుస్తుంది. అదేవిధంగా నపుంసకలింగంలో అయితే జగత్ శబ్దానికి సమానంగా నడుస్తుంది. జగత్ శబ్దానికి సమానంగా నడుస్తుంది. అంటే ఒకసారి చెప్తాను. ఇప్పుడు కృ ధాతు కింద ఎగ్జాంపుల్ రాసుకోండి. ఇప్పుడు మామూలుగా తాపత్యం ఉపయోగించడం వస్తుంది, రాసుకోండి. కృతః కామ కృతవాన్ రెండు రాయండి. కృతః అనేది తాపత్యం వచ్చినప్పుడు కృతః తయారుతుంది. దానికి వాన్ కలిపితే కృతవాన్ అయిపోయిందండి. అంటే కృతః అనేది తా ప్రత్యయము, కృతవాన్ తవతు ప్రత్యయం అన్నమాట. ఇవి ఎలా వచ్చే ఒక కింద రాసుకోండి. కృతః ఎలా తయారైంది మనం ముందు చెప్పుకున్నాం, మళ్ళీ ఒకటి స్పష్టత కోసము. కృ ధాతు అండి. కృ ధాతు పక్కన తా తీసుకొచ్చాం. కృత ముందే ఆ నియమం తా ప్రత్యయానికి సంబంధించిన నియమాలు చెప్పుకునేటప్పుడు చెప్పాం. ఈ ప్రత్యయాలు వచ్చినప్పుడు తవతు ప్రత్యయాలు వచ్చినప్పుడు ధాతునకు గుణం కానీ వృద్ధి కానీ రావు అని చెప్పాం. అందుకే ఇక రాలేదు. కృ ప్లస్ తా ఇజ్ ఈక్వల్ టు కృతః. ఏంటండి? కృ ప్లస్ తా ఇజ్ ఈక్వల్ టు కృతః. అంటే అయిపోయి చేశాడు. అవి కింద రండి. మరి కృ ప్లస్ తవతు కృ ధాతు ప్లస్ తవతు తీసుకుంటే కృతవాన్ అవుతుందండి. కృ ప్లస్ తవతు, కృ ధాతు చేత తవతు ప్రతి తీసుకొచ్చామండి. ఇప్పుడు రెండింటిని కలిపితే అవుతుంది కృ తవతుగా తవత్ మిగులుతుందండి. ఏం మిగులుతుంది? అనుబంధం లోపల చేసుకుంటే తవత్ మిగులుతుంది. దాని కింద కృ ప్లస్ తవతు, మళ్ళీ దాని కిందనే కృ ప్లస్ తవత్. తవత్తు అనేది తవత్గా మారిపోయింది. అంటే ఆదిగా ఉండే కకారం వెళ్ళిపోతుంది, అంతిమ నుండి ఉకారం వెళ్ళిపోతుంది. అప్పుడేమో తవత్ మిగులుతుంది. కృ ప్లస్ తవత్. అప్పుడు కలిపితే కృతవత్ అయిపోయిందండి. కలిపితే ఏంది? కింద కృతవత్. ఇప్పుడు వత్తునే వానగా రాసిన, ఇప్పుడు వత్తునే వానగా రాస్తేమైనా కృతవాన్ అయిపోతుంది. ఇప్పుడు కృతవత్ అయిపోయింది కదా. కలిపితే ఆ కృతవత్తులో ఉండే వత్తుకు వానగా రాశాలి. అంతిమంలో వత్ ఏదైతే ఉందో దాని స్థానం వాన్ పెట్టామనుకోండి, కృతవాన్ అయిపోతుంది. ఓకే, కృతవాన్. అలాగే పఠితవాన్. పఠిత అనేది తాపత్యము, తవతు తెచ్చుకుంటే పఠితవాన్. అదేవిధంగా గతవాన్ రాయండి. పఠితవాన్. పఠిధాతుకి పఠితవాన్. గమ్ ధాతుకి గతవాన్. తాపత్యం గత, తవతు ప్రత్యయం చేసుకుంటే గతవాన్. అలా వాన్ కలిపితేనే అది కర్తృ వాచ్యాన్ని అర్థం చేసుకోవాలి. తవతు ప్రత్యయం ఉపయోగించి మనం ఇక్కడ చూసాం అనమాట. గతవాన్. ఓకేనా?
ఈ రకంగా ఎన్నో రాసుకోవచ్చు. నతః నతవాన్, స్తుతః స్తుతవాన్. నతః అంటే నమస్కరించాడు, నతవాన్ అంటే నమస్కరించాడు, రెండు ఒకటే. తవతు ప్రత్యయం అనేది మనకు కర్తృవాచ్యంలో వస్తుంది, తా ప్రత్యయం అనేది కర్మవాచ్యంలో వస్తుంది. కొన్ని చోట్ల తా ప్రత్యయం కర్తృవాచ్యం కూడా వస్తుంది అని చెప్పుకున్నాం. అవి విశిష్టమైన అర్థాలు వచ్చినప్పుడే. ఈ రకంగా మనకి ఎగ్జాంపుల్స్ ఉంటాయి. इन उदाहरणों के नियमों की व्याख्या समझे. ఓకే అండి, ఇప్పుడు అర్థమైంది కదా. మనకు నియమాలు ఏంటి? తవతు పద కర్తృవాచ్యంలో వస్తుంది, కర్మవాచ్యంలో ఏమేంటి? కర్తృవాచ్యం ఇప్పుడు దీన్ని బట్టి అర్థమైనా? కర్తృవాచ్యము, కర్మవాచ్యము, భావవాచ్యం 3 చెప్పుకున్నామండి. కర్తృవాచ్యంలో వాక్యం ఉన్నప్పుడు నియమం ఎలా ఉండాలి? ఇది గుర్తుపెట్టుకుని మాకు మెయిన్ ఈ 3 ఆర్డర్ చేసుకుని మనం ఈ 3ని బేస్ చేసుకుని మన వాక్య నిర్మాణం ఉంటుందండి. ఏదైనా కూడా మనం ఏ శ్లోకం తీసుకున్నా, ఏ మంత్రం తీసుకున్నా ఈ ఏదో ఒక వాచ్యం కర్తృవాచ్యంలో ఉంటుంది, లేదా కర్మవాచ్యంలో ఉంటుంది, భావవాచ్యంలో ఉంటుంది. కర్తృవాచ్యంలో ఉన్నప్పుడు నియమం ఏం చెప్పుకున్నాము? కర్త ప్రథమ విభక్తిలో ఉంటుంది, కర్మ ద్వితీయ విభక్తిలో ఉంటుంది, క్రియాపదం మాత్రం కర్తను అనుసరించి ఉంటుంది. కర్త ఏకవచనం అయితే క్రియాపదం ఏకవచనం, కర్త పుల్లింగం అయితే క్రియాపదం కూడా పుల్లింగం. కర్త ఇంకా ప్రథమ విభక్తి క్రియాపదం ప్రథమ విభక్తి, అలాగా కర్తను బట్టి క్రియాపదం మారుతూ ఉంటుంది, లింగము విభక్తి వచనం మారుతూ ఉంటుంది. ఇది కర్తృవాచ్యం. మరి కర్మవాచ్యంలో వాక్యం ఉన్నప్పుడు ఎలా ఉంటుంది నియమము? అది చెప్పుకున్నాం. కర్తృవాచ్యంలో కర్మవాచ్యంలో వాక్యం రాసేటప్పుడు కర్తృవాచ్యంలో అయితే కర్త ప్రధానంగా ఉంటుంది, నియమం కర్తాల ప్రథమ, కర్మలు ద్వితీయ, కర్త నుంచి క్రియాపదం. అదేవిధంగా కర్మవాచ్యంలో వాక్యం రాసేటప్పుడు కర్మ అనేది ప్రధానంగా ఉంటుంది. కర్మవాచ్యుడు కర్తృవాచ్యంలో కర్త ప్రధానంగా ఉంటుంది, కర్మవాచ్యంలో కర్మకి ప్రాధాన్యత ఇచ్చి మాట్లాడతాం. కర్మవాచ్యంలో కర్మ ప్రధానంగా ఉంటుంది, కానీ నియమం ఎలా ఉంటుంది? కర్మవాచ్యంలో వాక్యం రాసేటప్పుడు కర్త అనేది తృతీయ విభక్తిలో ఉంటుంది, మన కర్త అంటే ప్రథమ విభక్తి రావాలి. కర్త అనేది మామూలుగా గుర్తుకొచ్చేది కర్త ప్రథమ విభక్తి, కానీ ఇక్కడ ఏమంటున్నాం? కర్మవాచ్యంలో వాక్యం రాసిన కర్త తృతీయ విభక్తిలోకి మారిపోతుంది. అందుకే కర్మవాచ్యంలో కర్త తృతీయ విభక్తిలో ఉంటుంది, కర్మ అనేది ప్రథమ విభక్తిలో ఉంటుంది. కర్మ ఎలా ఉంటుందంట? ప్రథమ విభక్తి. మామూలుగా కర్మ అంటే ద్వితీయ విభక్తి రావాలి, కానీ కర్మ ఏ విభక్తిలోకి మార్చాడు? ప్రథమ విభక్తిలోకి మార్చాడు. క్రియాపదం మాత్రము కర్మని అనుసరించి ఉంటుంది. కర్మలో ఏ లింగము, ఏ విభక్తి, ఏ వచనం అయితే ఉంటుందో క్రియాపదం కూడా కర్మని అనుసరించే లింగం, విభక్తి, వచనం ఉంటుంది. కానీ కర్మవాచ్యంలో కర్మను అనుసరించి క్రియాపదం ఉంటుంది, కర్తృవాచ్యంలో కర్తను అనుసరించి క్రియాపదం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ భావవాచ్యం చెప్పాం. భావవాచ్యంలో కర్త అనేది తృతీయ విభక్తిలోనే ఉంటుంది, భావవాచ్యంలో కర్త అనేది తృతీయ విభక్తిలో ఉంటుంది. క్రియాపదం మాత్రం నపుంసకలింగం ఏకవచనంలో ఉంటుంది. క్రియాపదం మాత్రం నపుంసకలింగం ఏకవచనంలోనే ఉంటుందని చెప్తున్నాం. ఇక్కడ కర్మ ఉండదు, భావవాచ్యంలో కర్మ ఉండదు, కేవలము కర్త ఉంటుంది, క్రియాపదం ఉంటుంది. కర్త ఎల్లప్పుడూ తృతీయ విభక్తిలో ఉంటుంది, ఇంకా క్రియాపదం మాత్రం నపుంసకలింగం ఏకవచనంలోనే ఉండాలి అని చెప్పాం. నపుంసకలింగం ఏకవచనంలోనే ఉండాలి. కానీ కర్త అనేది తృతీయ విభక్తిలో ఉన్నప్పుడు తృతీయ విభక్తి నుంచి ఏకవచనం, ద్వివచనం, బహువచనం మారొచ్చింది, కానీ ఉండాలి తృతీయ విభక్తి. కాబట్టి వచనాలు మారచ్చు, కానీ విభక్తి మటుకు అదే ఉండాలి. ఈ రకంగా మనము కర్తృవాచ్యంలో, కర్మవాచ్యంలో, భావవాచ్యంలో నియమాలు ఏ రకంగా ఉంటే చూసాం. ఇప్పుడు వీటిని అనుసరించి మనకు కింద కొన్ని ఎగ్జాంపుల్ ఇచ్చాయండి. కింద పట్టిక రూపంలో ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు, అవి రాసుకోండి. ఎగ్జాంపుల్ రాసుకోండి. ఇక్కడ ఇందులో ఈ 126 నియమాలు సందేహం ఉందా? స్పష్టమైందా? ఒకవేళ తా ప్రత్యయాన్ని ఉపయోగించి మనం రూపాలు తయారు చేసామనుకోండి, అప్పుడు పుల్లింగంలో రామశబ్దానికి సమానంగా, స్త్రీలింగంలో రమా శబ్దానికి సమానంగా, నపుంసకలింగంలో అయితే గృహ శబ్దానికి సమానంగా నడుస్తుంది. ఇప్పుడు కృత ఉంది, కృత అంటే కృత, కృతౌ, కృతాహ, ఇది పుల్లింగంలో రామశబ్దానికి సమానంగా ఉంది. అదేవిధంగా దీన్ని స్త్రీలింగంలో రాసామనుకోండి, రమా శబ్దానికి సమానంగా కృతా, కృతే, కృతాహ. అదే విధంగా నపుంసకలింగంలో అయితే కృతం, కృతే, కృతాని, గృహం, గృహే, గృహాన్ని లెక్క కృతం, కృతే, కృతాని, కృతం, కృతే, కృతాని, కృతేన, కృతాభ్యాం, కృతై. అలాగా తా ప్రత్యయాన్ని ఉపయోగించినప్పుడు ఈ రకంగా ఉంటాయి. తవతు ప్రత్యయాన్ని ఉపయోగించినప్పుడు భగవత్ శబ్దానికి సమానంగా, స్త్రీలింగంలో నది శబ్దానికి సమానంగా, నపుంసకలింగంలో జగత్ శబ్దానికి సమానంగా. భగవత్ శబ్దానికి సమానంగా ఇలాగా పుల్లింగంలో భగవాన్, భగవంతౌ, భగవంతః, ఇక్కడ వాన్ వచ్చినట్టు.
వాన్ ఉండేది ఖచ్చితంగా అది తవత్తు ప్రత్యయం ఉంటుంది, గుర్తుపెట్టుకుని. భగవాన్, భగవంతౌ, భగవంతః, భగవంతం, భగవతౌ, భగవంతం, భగవంతౌ, భగవతః, భగవతా, భగవద్భ్యాం, భగవద్భిః, భగవతే, భగవద్భ్యాం, భగవద్భ్యః, భగవతః, భగవద్భ్యాం, భగవద్భ్యః, భగవతః, భగవతోః, భగవతాం, భగవతి, భగవతోః, భగవత్సు, హే భగవన్, హే భగవంతో, హే భగవంతః. ఈ రకంగా పుల్లింగాన్ని తీసుకోవాలి. స్త్రీలింగంలో భగవతి, భగవత్యౌ, భగవత్య, నదీ, నద్యౌ, నద్య, భగవతీం, నదీం, నద్యౌ, నదీః. అలాగే భగవతి, భగవతీం, భగవత్యౌ, భగవతీః, నదీం, నద్యో, నదీః అంటే కదా. భగవతి, భగవతీం, భగవత్యో, భగవతీః. ఈ రకంగా. అలాగే నద్యా, నదిభ్యాం, నదిభిః, భగవత్యా, భగవద్భ్యాం, భగవత్యా, భగవద్భ్యాం, భగవద్భిః. ఈ రకంగా నది శబ్దానికి సమానం నడుస్తూ ఉంది. ఆ రకంగా మనం అర్థం చేసుకోవాలి. నపుంసకలింగంలో జగత్ శబ్దాన్ని జగత్, జగతి, జగంతి, జగత్, జగతి, జగంతి, జగత్, జగతి, జగంతి, జగత, జగద్భ్యాం, జగద్భిః, జగతే, జగద్భ్యాం, జగద్భ్యః, జగతః, జగద్భ్యాం, జగద్భ్యః, జగతః, జగతోః, జగతాం, జగతి, జగతోః, జగత్సు, హే జగత్, హే జగంతౌ, హే జగంతః. సారీ, హే జగత్, హే జగతి, హే జగంతి. ఈ రకంగా సంబోధన విభక్తిలో ఉంటుంది. కాబట్టి ఇవన్నీ మనకి వెనక వైపు ఇచ్చారు, అవి చూసుకోండి. మళ్ళీ గ్రూపులు కూడా పెడతారు. కానీ ఈ తవతు ప్రతిని వాన్, భగవాన్, భగవంతో, భగవంత ఇలాగ నడుస్తాయి. అవి గుర్తుపెట్టుకోండి. పుల్లింగంలో భగవాన్ శబ్దానికి సమానంగా, స్త్రీలింగం నది శబ్దానికి, నపుంసకలింగంలో జగత్ శబ్దానికి సమానంగా. ఇవన్నీ ఏ దానికి సమానంగా అంటున్నావు చాలా ఇంపార్టెంట్. అది ఒక్కటి నేర్చుకుని దానికి సమానంగా తెలియని వందల శబ్దాలు ఇదే విధంగా సొంతంగా నడిపించవచ్చు. కాబట్టి ముఖ్యమైన ఏ దానికి సమానంగా అంటున్నామో వాటిని మాత్రం మీరు కరెక్ట్ గా నేర్చుకోండి, రాసుకోండి కూడా. అస్తు. ఇప్పుడు మనం చెప్పిన కర్తృవాచ్యము, కర్మవాచ్యం, భావవాచ్యం ఉపయోగించే కొన్ని ఒక నియమ పట్టిక రూపంలో కింద కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు, మీకు కనిపిస్తున్న స్క్రీన్ మీద. అవి రాసుకోండి. ముందుగా భూతకాలంలో గురువు గారు ఒక్క సందేహం అండి. జీ తవత్తు ప్రత్యయంలో కర్మణి ప్రయోగం ఉంటుందా అండి? తవత్తు ప్రత్యయం ఎల్లప్పుడు కర్మని ప్రయోగం ఉండదండి, కర్తృ ప్రయోగం ఉంటుంది. ఓకే అండి. మహోదయ, జగత్ అనేది నపుంసకలింగం అవుతుందా మహోదయ? జగం అదే అని చెప్పాను. జగత్, జగతి, జగంతి నపుంసకలింగం అండి. చివరిన జగం అయ్యా ఎం అని ఇలా రావాలి కదా మహోదయ, ఇక్కడ అని అదే వచ్చింది. అట్లే కాదు, ఒక్కొక్క రకంగా ఉంటుంది. అన్ని అలాగే రావాలని రూల్ ఏం లేదు. అందుకే మనకు కొన్ని అదే సమానంగా గృహం శబ్దానికి సమానంగా చెప్పేవాడు కదా, జగత్ శబ్దానికి సమానంగా చెప్తాడు. కొంచెం వెరైటీగా ఉంది, కొంచెం డిఫరెంట్ గా ఉంది కాబట్టి మనం వేరే శబ్దం తీసుకున్నాం అన్నమాట. కాబట్టి గ్రూపులు పెడితే చూసుకున్నాం ఒకసారి ఎలాగుంది. మీకు మన రచనానువాద కముదులు వెనక వైపు ఉన్నాయండి, అక్కడ చూసుకోవచ్చు. అస్తు. కింద ముందుగా భూతకాల ప్రత్యానం ఇంతవరకు మనం లకారాలు చూసాం. భూతకాలం లంగు లకారము, లుంగు లకారము, లిట్ లకారం చూసాం. ఇక్కడ సామాన్యంగా లంగు లకారం ఉపయోగించి భూతకాలం చూపిస్తున్నాడు. చూపించి ఇదే తాత్పర్యాన్ని తాపత్యాన్ని ఉపయోగించి ఏ విధంగా రాయొచ్చు, తవతు ప్రత్యాన్ని ఉపయోగించి ఏ విధంగా రాయొచ్చు అని చెప్పి ఇక్కడ మనకు మూడింటికి వ్యత్యాసం చూపిస్తున్నాడు. మనకి స్పష్టత కోసం, క్లారిటీ కోసం రాసుకుని ముందు భూతకాల హెడ్డింగ్ పెట్టుకుని భూతకాల ఘన రూపము చిన్న గ్యాప్ ఇచ్చి మీకు స్క్రీన్ మీద ఎలా కనిపిస్తారో రాసుకోండి. తర్వాత తా ప్రత్యయం ఉపయోగించి వాక్యము, తా ప్రత్యయం, తర్వాత తవతు ప్రత్యయం. స్క్రీన్ మీద చూడండి అందరూ కూడా ఏ రకంగా అయితే ఇచ్చాడో ఆ విధంగా. భూతకాల ఘన రూపము, నెక్స్ట్ తా ప్రత్యాన్ని ఉపయోగించి వాక్యాలు భిన్నంగా ఇచ్చాడు. నెక్స్ట్ తవతు ప్రత్యాన్ని ఉపయోగించి వాక్యాలు భిన్నంగా ఇచ్చాడు. తవతు ప్రత్యాన్ని ఉపయోగించి భిన్నంగా ఇచ్చాడు. ఇవి మేము రాసేసుకుంటామండి, మీరు ఒకసారి విపులంగా చెప్పండి అంతే, మేము రాసేసుకుంటాం తర్వాత ఇంట్లో. పర్వాలేదండి, ఇక్కడ రాసుకోండి, అయిపోయింది, ఇబ్బంది చెప్పేస్తాను. సో ఒకసారి వాక్యం చూసుకోండి. సహ పుస్తకం అపఠత్ రాసేయండి. ఇక్కడ కొంచెం క్లారిటీ వచ్చేసి ఎప్పుడు ఎట్లా యూజ్ చేస్తున్నా రాసేయచ్చు. సహ పుస్తకం అపఠత్ ఇది లకారంలో ప్రయోగం ఇచ్చాండి. ఏంటి? సహ పుస్తకం అపఠత్, ఇది అతడు పుస్తకం చదివాడు. సహ పుస్తకం అపఠత్ అంటే లకారం, లంగి లకారం ఉపయోగించాం, పఠదాత్ లకారం ఉపయోగించాం. ఇదే వాక్యం అతడు పుస్తకం చదివాడు అనే వాక్యాన్ని
తా ప్రత్యయాన్ని ఉపయోగించి ఎలా రాస్తాము? దాని కింద రాసుకుని తేన పుస్తకం పఠితం, అతని ద్వారా పుస్తకం చదవబడింది అని చెప్తాం. అదే వాక్యం కొంచెం మార్చి చెప్పాం. మొట్టమొదటి వాక్యంలో లకారంలో కర్తనుకి ప్రాధాన్యత ఇచ్చాము. తా ప్రత్యయాన్ని ఉపయోగించినప్పుడు తా ప్రత్యయం ఎప్పుడు వస్తుంది? చెప్పాం కర్మవాచ్యంలోనే వస్తుంది. కానీ ఇక్కడ తేన పుస్తకం పఠితం, అతని ద్వారా పుస్తకం చదవబడింది. అక్కడ పుస్తకానికి ప్రాధాన్యత ఇస్తున్నాం, కర్తకి ప్రాధాన్యత ఇవ్వలేదు. కర్మవాచ్యంలో రాసిన కర్మకి ప్రాధాన్యత ఉంటుంది, అందుకే పుస్తకానికి ప్రాధాన్యత. సహ పుస్తకం పఠితం అన్నప్పుడు సహ పుస్తకం అపఠత అన్నప్పుడు అతడు పుస్తకం చదివాడు, కానీ అతడు ఆ కర్తను ఫోకస్ చేస్తున్నాం. కానీ ఇక్కడ తాపత్యంలో తేన పుస్తకం పఠితం, అతని ద్వారా పుస్తకం చదవబడింది. ఇక్కడ పుస్తకాన్ని ఫోకస్ చేస్తున్నాం, పుస్తకాన్ని కేంద్రీకరిస్తున్నాం అంట. కాబట్టి కర్మవాచ్యంలో కర్మకి ప్రాధాన్యత ఇస్తాము, కర్తృవాచ్యంలో కర్తకి ప్రాధాన్యత ఇస్తాం. ఓకే, అది లకారాలు చూసాము. నెక్స్ట్ తవతు ప్రత్యయం ఉపయోగించుకోండి. పక్కనే సహ పుస్తకం పఠితవాన్, ఇక్కడ కూడా కర్తకి ప్రాధాన్యత ఉంది. సహ పుస్తకం పఠితవాన్, ఓకేనా? సహ పుస్తకం పఠితవాన్. కాబట్టి ఇలాగా మనం తా ప్రత్యయాన్ని కర్మవాచ్యంలో, తవతు ప్రత్యయం కర్తృవాచ్యంలో రాయొచ్చు. ఇది సహ పుస్తకం అపఠత అనేది లంగ్ లకారంలో ఉపయోగించి చెప్పాము. మనం అలా కాకుండా ఇలా కూడా సహ పుస్తకం పఠితవాన్ అలా కూడా చెప్పుకోవచ్చు. అతడు పుస్తకం చదివాడు. ఇక్కడ కర్తకి ప్రాధాన్యత, అతడు పుస్తకం చదివాడని కర్తకి ప్రాధాన్యత ఉంది, కానీ కర్మకి ప్రాధాన్యత లేదు. కర్మకి ప్రాధాన్యత వస్తుంది, కర్మవాచ్యంలో కర్మకి ప్రాధాన్యత ఉంటుంది. ఆ రెండో వాక్యం రాసుకుని త్వం పుస్తకం అపఠః, త్వం పుస్తకం అపఠః, నీవు పుస్తకం చదివావు, నీవు పుస్తకం చదివావు. ఇదే వాక్యాన్ని ఎక్కడ ఇచ్చాడు? త్వయా పుస్తకం పఠితం, నీ ద్వారా పుస్తకం చదవబడింది. త్వయా పుస్తకం పఠితం, నీ ద్వారా పుస్తకం చదవబడింది. నెక్స్ట్ అదే వాక్యాన్ని తవతు ప్రత్యయం ఉపయోగించి ఎలా ఉంటుంది వాక్యము? ఊరికే వాన్ పఠితం లెక్కనే సమానంగా ఉంటుంది. ఊరికే పఠితంలో పఠితా చేసేసి వాన్ పెట్టేస్తే పఠితవాన్ అయిపోతున్నాడు. త్వం పుస్తకం పఠితవాన్. నియమాలు గమనించండి. కర్మవాచ్యంలో కర్త తృతీయ విభక్తిలో ఉంటుంది, కర్మ ప్రథమ విభక్తిలో ఉంటుంది. క్రియాపదం ఎల్లప్పుడూ కర్మను అనుసరించే ఉంటుంది. అదేవిధంగా ఇచ్చాడు త్వయా పుస్తకం పఠితం, పుస్తకం పఠితం. తవతు ప్రత్యయం ఎక్కడ వస్తుంది? కర్తృవాచ్యంలో వస్తుంది. కర్తృవాచ్యంలో వస్తుందని చెప్పాం. కర్తృవాచ్యానికి నియమం భిన్నంగా ఉంది. కర్తలో ప్రథమ, కర్మలో ద్వితీయ, కర్తను అనుసరించి క్రియాపదం. అదేవిధంగా ఇచ్చాడు. ఏమిచ్చాడు? త్వం పుస్తకం పఠితవాన్, నీవు పుస్తకం చదివావు. త్వం పుస్తకం, నీవు, త్వం అంటే నీవు పుస్తకాన్ని పఠితవాన్ చదివావు. ఆ రకంగా ఇచ్చాడు. అస్తు. కేవలం తవతు వచ్చిన వాన్ అనేది కలుపుకోవాలి మనం. నెక్స్ట్ మూడో వాక్యం రాసుకుని అహం పుస్తకం అపఠం, నేను పుస్తకం చదివాను. నేను అహం పుస్తకం అపఠం. ఇదే వాక్యాన్ని కర్మవాచ్యంలో సేమ్ ఎలా రాసిందో మయా పుస్తకం పఠితం, నా ద్వారా పుస్తకం చదవబడింది. మయా పుస్తకం పఠితం, నా ద్వారా పుస్తకం చదవబడింది. అదే తాత్పర్యాన్ని కర్తృవాచన రాస్తే తవతు ప్రత్యయాన్ని ఉపయోగించిన ఎలా ఉంటుంది? అహం పుస్తకం పఠితవాన్, అహం పుస్తకం పఠితవాన్. ఎందుకంటే తవతు ప్రత్యయం కర్తృవాచనలో వస్తుంది, అంటే కర్త ప్రథమ భక్తిలో ఉండాలి. ఓకేనా? కర్తల ప్రథమ, కర్మల ద్వితీయ, కర్త అనుసరించి క్రియాపదం. అందుకే అహం పుస్తకం పఠితవాన్, నేను పుస్తకాన్ని చదివాను. ఇక్కడ కర్మ ద్వితీయ భక్తిలో ఉంది. అహం పుస్తకం పఠితవాన్, నేను పుస్తకాన్ని చదివాను. నెక్స్ట్ అండి నాలుగో వాక్యం తౌ పుస్తకే అపఠతాం, ద్వివచనం ఇచ్చాడు ఇక్కడ. తౌ పుస్తకే అపఠతాం, వాళ్ళిద్దరూ పుస్తకే, ఇక్కడ పుస్తకే ద్వివచనకి ఇచ్చాను. ఇది కూడా కర్త మారిపోయింది, కర్మ కూడా ద్వివచనం. కర్త ద్వివచనం ఉంది, కర్మ కూడా ద్వివచనం ఇచ్చామట. కాబట్టి ఇది కర్త భూతకాల గణిత పనులు లకారంలో కర్తను బట్టి క్రియాపదం మారుతుంది. కాబట్టి ఇక్కడ తౌ పుస్తకే అపఠతాం, అపఠతాం ద్వివచనంలో. వాళ్ళిద్దరు రెండు పుస్తకాలు చదివారు, అయిపోయింది. తౌ అంటే వాళ్ళిద్దరు, పుస్తకే రెండు పుస్తకాలు, అపఠతాం చదివారు. ఇదే వాక్యాన్ని ద్వివచనం రాశాము. తాభ్యాం పుస్తకే పఠితే, తాభ్యాం. ఇప్పుడు అస్మ శబ్దానికి మయా ఆవాభ్యాం అస్మభ్యం అంటాం కదా. మయా ఆవాభ్యాం అస్మాభి, అలాగే తేన తాభ్యాం తై, తృతీయ భక్తి వస్తుంది. తేన తాభ్యాం తై, సహ శబ్దానికి రూపం నడిపించామనుకోండి.
సహ తౌతే త్వం సహ తౌతే తం తౌ తాన్ తేన తాభ్యాం తై. తేన వచ్చింది ద్వివచనం కాబట్టి తాభ్యాం అంటే వాళ్ళిద్దరి ద్వారా. తౌ ఇచ్చాక అక్కడ అదే వాక్యని తృతీయ వ్యక్తిలోకి మార్చాం. కర్త తృతీయ వ్యక్తికి మార్చేసరికి ద్వివచనంలోకి వచ్చింది అనమాట. ఏ రకంగా వచ్చింది? తాభ్యాం పుస్తకే పడితే, వాళ్ళిద్దరి ద్వారా 2 పుస్తకాలు చదవబడ్డాయి. పఠితే చదవబడ్డాయి. పుస్తకే కర్మను బట్టి క్రియాపదం మారింది. పుస్తకే ద్వివచనంలో ఉంది కాబట్టి క్రియాపదం ద్వివచనంలో ఉంది, పఠితే అని చెప్పి. పఠితం పఠితే పఠితాని ద్వివచనం వచ్చింది, పఠితే వచ్చింది ఇక్కడ కూడా. అస్తు తాభ్యాం పుస్తకే పఠితే అంటే వాళ్ళిద్దరి ద్వారా 2 పుస్తకాలు చదవబడ్డాయి. నెక్స్ట్ ఇదే వాక్యాన్ని తవతి ప్రత్యయం ఉపయోగించినప్పుడు తౌ పుస్తకే పఠితవంతౌ. తౌ ఎందుకు రూపాయలు నడుస్తుంది? భగవాన్ శబ్దానికి సమానం కదా, భగవాన్ భగవంతౌ. అలాగే ఇక్కడ తౌ పుస్తకే పఠితవంతౌ. తౌ పుస్తకే పఠితవంతౌ. తౌ పుస్తకే పఠితవంతౌ అంటే వాళ్ళిద్దరూ 2 పుస్తకాలు చదివారు. ఇది కర్తృవాచ్యంలో ఉంది. కర్తృవాచ్యంలో కర్తని బట్టి క్రియాపదం ఉంటుంది. కర్త ద్వివచనం ఉంది కాబట్టి క్రియాపదం ద్వివచనంలోకి వచ్చేసింది అన్నమాట. అస్తు నెక్స్ట్ 4వ వాక్యం, 5వ వాక్యం. యువాం పుస్తకే అపఠతం. యువాం పుస్తకే అపఠతం. యువాం పుస్తకే అపఠతం. యువాం పుస్తకే అపఠతం అంటే ఇది లకారాలను ఉపయోగించినప్పుడు. యువాం అంటే మీరిద్దరు, పుస్తకే ఇక్కడ 2 ద్వివచనం ఉంది, 2 పుస్తకాలను అపఠతం చదివారు. ఇక్కడ కర్తని బట్టి క్రియాపదం వచ్చింది. యువాం మీరిద్దరు, పుస్తకే 2 పుస్తకాలను అపఠతం చదివారు. ద్వివచనం వచ్చింది యువాభ్యాం పుస్తకే పఠితే. యువాభ్యాం ఇది తృతీయ భక్తి. త్వయా యువాభ్యాం యుష్మాభి తృతీయ భక్తి ద్వివచనం వస్తుంది. యువాభ్యాం మీరిద్దరి ద్వారా పుస్తకే 2 పుస్తకాలు పఠితే చదవబడ్డాయి. అయిపోయింది, చదవబడ్డాయి కాదు. కర్మవాచ్యంలో కర్మకి ప్రాధాన్యత ఇస్తున్నాం. కర్మ ఏది? పుస్తకం. పుస్తకానికి ప్రాధాన్యత ఇచ్చామన్నమాట. యువాభ్యాం మీరిద్దరి ద్వారా పుస్తకే 2 పుస్తకాలు పఠితే చదవబడ్డాయి. కర్మవాచ్యంలో కర్మని బట్టి క్రియాపదం మారింది. నెక్స్ట్ అదే వాక్యని యువాం పుస్తకే పఠితవంతౌ. యువాం పుస్తకే పఠితవంతౌ. యువాం మీరిద్దరు, పుస్తకే 2 పుస్తకాలు. పుస్తకం పుస్తకే పుస్తకానికి రూపం చెప్పాను. తాపత్యాన్ని ఉపయోగించినప్పుడు శబ్దరూపం అయితే పుల్లింగంలో రామ శబ్దానికి, స్త్రీలింగంలో రమా శబ్దానికి సమానంగా, నపుంసకలింగంలో అయితే గృహం శబ్దానికి సమానంగా నడుస్తాయి అని చెప్పి ఇక్కడ అదే విధంగా ఇచ్చాడు. యువాం పుస్తకే పఠితవంతో మీరిద్దరి ద్వారా మీరిద్దరు పుస్తకే 2 పుస్తకాలు పఠితవంతో చదివారు. మీరిద్దరు 2 పుస్తకాలు చదివారు. మీరిద్దరు 2 పుస్తకాలు చదివారు. నెక్స్ట్ అండి 6వ వాక్యం. ఆవాం పుస్తకే అపటావా. ఆవాం పుస్తకే అపటావా. ఆవాం అంటే మేమిద్దరము, పుస్తకే 2 పుస్తకాలను, అపటావా చదివాము. అపటావా ఇది లంగ్ లకారంలో ఉత్తమ పురుషు ద్వివచనము. ఆవా మా ఇద్దరి ద్వారా పుస్తకే 2 పుస్తకాలు అపటావా చదవబడ్డాయి, చదివాము. ఆవా మేమిద్దరము పుస్తకే 2 పుస్తకాలను అపటావా చదివాము, 2 పుస్తకాలు చదివాము. ఇదే కర్తృవాచనం ఎలా వచ్చింది? కర్మవాచనం ఎలా వచ్చింది? ఆవాభ్యాం మా ఇద్దరి ద్వారా. అక్కడ మేమిద్దరం అని చెప్పాము, ఇక్కడ మా ఇద్దరి ద్వారా తృతీయ విభక్తి ద్వివచనంలో. ఆవాభ్యాం మా ఇద్దరి ద్వారా పుస్తకే 2 పుస్తకాలు పఠితే చదవబడ్డాయి. మా ఇద్దరి ద్వారా 2 పుస్తకాలు చదవబడ్డాయి. అదే వాక్యాన్ని తవతి ప్రత్యయాన్ని ఉపయోగించినప్పుడు ఆవాం పుస్తకే పఠితవంతౌ. ఆవాం పుస్తకే పఠితవంతౌ. ఇక్కడ కర్తృవాచ్యము కర్మవాచ్యము ఉపయోగించి వాక్యం ఇచ్చాడు. ఆవాం పుస్తకే పఠితవంతౌ. మా ఇద్దరి ఆవాం అంటే మేమిద్దరము పుస్తకే 2 పుస్తకాలను పఠితవంతో చదివాము. ఆవాం పుస్తకే పఠితవంతో మేమిద్దరం 2 పుస్తకాలను చదివాము. ఆవాం మేమిద్దరము పుస్తకే 2 పుస్తకాలను పఠితవంతో చదివాము. నెక్స్ట్ ఇవన్నీ ఏ క్వశ్చన్ ద్వివచనం ఇప్పుడు బహువచనం చూపిస్తున్నామాట. తే పుస్తకాన్ని అపఠన్. తే అంటే వాళ్ళందరూ. తే అంటే వాళ్ళందరూ. 7వ వాక్యం అండి. పుస్తకాన్ని అపఠన్ పుస్తకాలు చదివారు. తే పుస్తకాన్ని అపఠన్ వాళ్ళందరూ పుస్తకాలు చదివారు. వాళ్ళందరూ పుస్తకాలు చదివారు. ఇదే వాక్యాన్ని
కర్మవాచ్యంలో తాపత్యాన్ని ఉపయోగించినప్పుడు తై బహువచనం కదా. ఇప్పుడు అక్కడ కర్తృవాచన కర్త బహువచనం ఉన్నప్పుడు ఇక్కడ కర్మవాచనం కూడా కర్త అని కూడా బహువచనం రావాలి. ఇక్కడ కర్మవాచనంలో కర్త తృతీయ భక్తిలో ఉంటుంది కాబట్టి తృతీయ భక్తి బహువచనం రావాలి. కాబట్టి తై పుస్తకాన్ని పఠితాని కర్మ బహువచనంలోకి వచ్చింది కాబట్టి క్రియాపదం బహువచనంలోకి మారిపోయింది. తై వాళ్ళందరి ద్వారా, తై అంటే వాళ్ళందరి ద్వారా, పుస్తకాన్ని పఠితాని పుస్తకాలు చదవబడ్డాయి. తై పుస్తకాన్ని పఠితాని వాళ్ళందరి ద్వారా పుస్తకాలు చదవబడ్డాయి. తై పుస్తకాన్ని పఠితాని వాళ్ళందరి పుస్తకాలు చదవబడ్డాయి. నెక్స్ట్ ఇదే తవతు ప్రత్యయాన్ని ఉపయోగించినప్పుడు తే పుస్తకాన్ని పఠితవంతః, తే పుస్తకాన్ని పఠితవంతః, తే పుస్తకాన్ని పఠితవంతః వాళ్ళందరి ద్వారా, సారీ తే అంటే వాళ్ళందరూ, పుస్తకాన్ని పఠితవంతః వాళ్ళందరూ పుస్తకాలు చదివారు. తే అంటే వాళ్ళందరూ, సహా అంటే అతడు, తవ్ అంటే వాళ్ళిద్దరు, తే అంటే వాళ్ళందరూ అని చెప్పాం కదా. తే వాళ్ళందరూ పుస్తకాలను పఠితవంతః చదివారు, చదివారు. నెక్స్ట్ ఇదే వాక్యం చూడండి. బహువచనం యూయం పుస్తకాన్ని అపఠత, స్టార్టింగ్ లో మళ్ళీ లకాలను ఉపయోగించి యూయం పుస్తకాన్ని అపఠత, యూయం పుస్తకాన్ని అపఠత, యూయం పుస్తకాన్ని అపఠత, యూయం పుస్తకాన్ని అపఠత మీరందరూ పుస్తకాలు చదివారు. యూయం అంటే మీరందరూ, పుస్తకాలు, అపఠత చదివారు. మీరందరూ పుస్తకాలు చదివారు, మీరందరూ పుస్తకాలు చదివారు. ఇదే వాక్యాన్ని తాపత్యాన్ని ఉపయోగించినప్పుడు యుష్మాభిః పుస్తకాన్ని పఠితాని, యుష్మాభిః పుస్తకాన్ని పఠితాని, యుష్మాభిః పుస్తకాన్ని పఠితాని అంటే మీ అందరి ద్వారా పుస్తకాన్ని పఠితాని పుస్తకాలు చదవబడ్డాయి, మీ అందరి ద్వారా పుస్తకాలు చదవబడ్డాయి. యుష్మాభిః అంటే మీ అందరి ద్వారా పుస్తకాలు పఠితాని చదవబడ్డాయి. అదే తవతు ప్రత్యయాన్ని ఉపయోగించినప్పుడు యూయం పుస్తకాన్ని పఠితవంతః. చూడు ఈ పక్క తవతు ప్రత్యయం పఠితవాన్, పఠితవంతో, పఠితవంతః అనే రూపం చూపించాడు. పఠితవంతం, పఠితవంతో, పఠితవతః అవి ఇప్పుడు మనకు ఈ పఠితవానికి సంబంధించి మొత్తం 7 భక్తుల రూపాయల వస్తాయని కూడా మనం వాక్యాలు రేపు చూద్దామండి. అస్తు యూయం పుస్తకాన్ని పఠితవంత, యూయం మీరందరూ పుస్తకాలను పఠితవంత చదివారు, మీరందరూ పుస్తకాలను చదివారు. పుస్తకాలను అంటున్నాం. చూడు ఇక్కడ కర్తని బట్టి క్రియాపదం మారింది, నాది కర్మని బట్టి. కర్తృవాచనం కర్తని బట్టే మారుతుంది. కర్తృవాచనంలో కర్తని బట్టి క్రియాపదం మారుతుంది. అస్తు అంతిమ వాక్యం వయం పుస్తకాన్ని అపఠామ మేమందరం పుస్తకాలు చదివాము. అపఠామ చదివాము. మేమందరం పుస్తకాలను కర్మ అపఠామ చదివాము. అపఠామ ఎందుకు మహోదయ? పఠితవంతః కర్తృవాచనలే కదా, గణరూపాన్ని ఉపయోగించినప్పుడు లకారాలు ఉపయోగించాం. వయం మేమందరం పుస్తకాలు అపఠామ చదివాము, మేమందరం పుస్తకాలు చదివాము. అదే అస్మాభిః పుస్తకాన్ని పఠితాని అంటే మా అందరి ద్వారా పుస్తకాలు చదవబడ్డాయి. నెక్స్ట్ వయం పుస్తకాన్ని పఠితవంతః మేమందరము పుస్తకాలను చదివాము. వయం పుస్తకాన్ని పఠితవంతః మేమందరము పుస్తకాలను చదివాము. ఓకేనా? ఇక్కడ తా ప్రత్యయాన్ని ఉపయోగించి తవతు ప్రత్యయాన్ని ఉపయోగించి తవతు ప్రత్యయాన్ని ఉపయోగించిన అర్థంలో తేడా ఉండదు, ఊరికి శబ్దమే తేడా. కాబట్టి ఒక చోట కర్తకి ప్రాధాన్యత ఇస్తాం, ఒక చోట కర్మకు ప్రాధాన్యత ఇస్తాం. వాక్యంలో తేడా ఉంటుంది, చెప్పడానికి పద్ధతి శైలి భిన్నంగా ఉంటుంది. తాత్పర్యం అదే. ఒక చోట కర్మవాచనంలో కర్మకి ప్రాధాన్యత ఇచ్చి మాట్లాడతాము, కర్తృవాచనంలో కర్తకి ప్రాధాన్యత ఇచ్చి మాట్లాడతాం అన్నమాట. ఓకే, కాబట్టి ఇది తేడా ఉంటుంది. భావవాచనంలో అయితే భావానికి ప్రాధాన్యత ఉంటుండే, ధాతు యొక్క అర్థానికి ప్రాధాన్యత ఉంటుంది. ఓకే, ఇక్కడ భావవాచనకి సంబంధించి మనకి నెక్స్ట్ వస్తాయి, చూద్దాం. అలాగే లకారాలు అయితే మనం ఇదే విధంగా కూడా చూసాం. లకారాల్లో ఉండేదాన్ని ప్రత్యయాన్ని ఉపయోగించి ఈ రకంగా
రాసుకోవచ్చు అని చెప్పి మనం చెప్పుకున్నాం. ఈ రకంగా అభ్యాసం 30లో ఉన్నటువంటి ఈ శబ్దకోశాన్ని చూసామండి. ఇప్పుడు వీటికి సంబంధించి మనం రేపు ఈ సంస్కృత వాక్యాలు, తెలుగు వాక్యాలు మీకు గ్రూప్ లో పెట్టారు, రాసుకోండి. రేపు వీటి యొక్క ఆన్సర్ చెప్పుకుందాం. నెక్స్ట్ ఇది అయిపోతుంది. 34వ అభ్యాసము రేపు మొదలు పెట్టుకుందామండి. ఓకేనా? అభ్యాసం 34. కాబట్టి ఇందులో ముందుగా అభ్యాసం 33లో ఉన్నటువంటి ధాతులు ఏవైతే ఇచ్చాడు, వర్ణయతి వర్ణయత, తర్కయతి తర్కయత, కీర్తయతి కీర్తయత, గర్హయతి, ఇవన్నీ 10 రకాలను ఉపయోగించి వాక్యాలు రాసుకోండి. 10 ఖచ్చితంగా రాయండి. ఇంకా ఈ సంస్కృత వాక్యాలు, తెలుగు వాక్యాలకు క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా రాసుకోండి. ముఖ్యంగా రాజన్ శబ్దం ఒకటి, నది శబ్దం ఒకటి ప్రాక్టీస్ చేసుకోండి. ఇంకా భగవాన్ శబ్దం ఒకటి, భగవాన్, భగవంతో, భగవంతు, అది నేర్చుకోండి. వాటికి సంబంధించి వాక్యాలు ఉంటప్పుడు భగవాన్ అంటే భగవంతుడు అని చెప్పాం, భగవంతం భగవంతుణ్ణి, భగవత భగవంతుడి ద్వారా. అలాగే ఇక్కడ తాపత్రయం పఠితవంత, పఠితవాన్ చదివాడు, పఠితవా అంటే చదివాడు, పఠితవంతం చదివినటువంటి, పఠితవత చదివినటువంటి వ్యక్తి ద్వారా, పఠితవతే చదివినటువంటి వ్యక్తి కోసం, పఠితవంత చదివినటువంటి వ్యక్తి వలన, చదివినటువంటి అంటే భూతకాలం జరిగిపోయిన విషయాన్ని తీసుకుంటామన్న, చదివినటువంటి వారి యొక్క, చదివినటువంటి వాణిలో. ఈ రకంగా వీటిని ఉపయోగించి వాక్యాలు ఏ రకంగా ఉంటాయని భూతకాలంలో అవి కూడా రేపు చూద్దామని వాక్యాలు. అస్తు. ఈ రకంగా అభ్యాసం 33లో ఉండే శబ్దకోశాన్ని చూసాము. మిగతా వాక్యాలు రేపు చూద్దామండి. అస్తు. మంత్రపాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి.